పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఇట్టే చెబుతారు. బ్రో, సినిమాకు ఆయన ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా తీసుకున్నారు. ఆయన ఫంక్షన్లో ఆ సంగతి చెప్పారు కూడా. బ్రో కోసం పవన్ ఇచ్చిన డేట్సు తక్కువ. అటువంటి హీరో హరిహర వీరమల్లు వంటి హిస్టారికల్ వార్ డ్రామా కోసం ఎక్కువ రోజులు కేటాయిస్తే ఎంత తీసుకుంటారు? ఉస్తాద్ భగత్ సింగ్కు 75 కోట్ల రెమ్యునరేషన్ అని ప్రచారం జరుగుతుంది. అప్పుడు వీరమల్లుకు ఎలా లేదన్నా 50 కోట్లు తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు. అయితే అసలు నిజం వేరు. వీరమల్లుకు ఒక్క రూపాయి వద్దు. ఆల్రెడీ తీసుకున్న 11 కోట్లు వెనక్కి. హరిహర వీరమల్లు సినిమాకు గాను నిర్మాత ఏఎం రత్న నుంచి పవన్ కళ్యాణ్ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు 11 కోట్లు. అవును, ఇప్పటి వరకు నిర్మాత నుంచి పవర్ స్టార్ తీసుకున్న మొత్తం అక్షరాల 11 కోట్లు. అది కూడా అడ్వాన్స్ కింద. ఆ తర్వాత నిర్మాతను ఆయన డబ్బులు అడగలేదు. హరిహర వీరమల్లు చిత్రీకరణకు ఆల్మోస్ట్ 5 ఏళ్లు పట్టింది. దర్శకుడి మార్పు, ఏపీ ఎన్నికల ప్రచారం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు, కారణాలు ఏవైనా సరే సినిమా పూర్తి కావడానికి ఎక్కువ సమయం అయింది. అయితే నిర్మాత పరిస్థితి అర్థం చేసుకున్న పవన్ అడ్వాన్స్ కింద తీసుకున్న 11 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి అసలు కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడం. నిర్మాతల శ్రేయస్సు కోరే హీరోలలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందుంటారు. తన సినిమా క్వాలిటీ కోసం ఆయన రెమ్యునరేషన్ సైతం వెనక్కి ఇవ్వడానికి వెనుకాడరు. తొలి ప్రేమలోని పాటలో తాజ్మహల్ సెట్ వేయడంలో డబ్బులు ఇచ్చారు. తీన్మార్ ఆశించిన విజయం సాధించలేదని తాను ప్రొడ్యూస్ చేయాలనుకున్న గబ్బర్ సింగ్ను బండ్ల గణేష్తో చేతిలో పెట్టారు. ఇప్పుడు హరిహర వీరమల్లుతో మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్న మధ్య చక్కటి అనుబంధం ఉంది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఖుషి చిత్రాన్ని రత్నం ప్రొడ్యూసర్ చేశారు. ఆ తర్వాత బంగారం తీశారు. సత్యాగ్రహి అని మరో సినిమా ప్రారంభించిన ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో అప్పట్లో సత్యాగ్రహి